నమస్కారం, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పక్కా ప్రణాళికతో పథకాలు అమలు, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి లబ్ధి. పొదలకూరు మండలంలోని ఇనుకుర్తి గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తప్పిన ప్రమాదం, మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై కారు ట్రక్ వాహనం తగలడంతో డివైడర్ పైకి ఎక్కిన కారు, ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు. కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను హాజరుపరిచి కేసు వివరాలు వెల్లడించిన సిఐ శ్రీనివాసరెడ్డి. వైభవంగా శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం చిల్లకూరు మండలం వల్లిపేడు గ్రామంలోని శ్రీ వల్లిపేటయ్య స్వామి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. టీడీపీ, జనసేన మరియు బీజేపీ ఆధ్వర్యంలో ఏపీలో అద్భుత పాలన సాగుతోందని, పక్కా ప్రణాళికతో పథకాలు అమలు చేస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని ఇనుకుర్తి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు నాయకులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, తాను కొన్ని గ్రామాల్లో పర్యటిస్తుంటే మరికొన్ని గ్రామాల్లో నా కుమారుడు రాజగోపాల్ రెడ్డి, కోడలు శృతిరెడ్డి పర్యటిస్తూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారని తెలిపారు. తల్లికి వందనం పథకం కింద దాదాపుగా అందరి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిందని పేర్కొన్నారు. ఒక్క పొదలకూరు మండలంలోనే 7,299 మంది పిల్లలకు సంబంధించి 9,40,00,000 రూపాయల నిధులు తల్లుల ఖాతాలో జమ అయినట్లు ఆయన వివరించారు. సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో పార్టీ ఇచ్చిన ఆదేశం ప్రకారం 2వ తేదీ నుంచి నేను పర్యటిస్తున్నాను. కొడుకు, కోడలు రాజు, శృతి కూడా పర్యటిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక ఊరికి పోయారు, నేను ఒక ఊరికి వచ్చాను. ప్రజలు కష్టసుఖాలు తెలుసుకుంటున్నాం. అయితే ఒకటి, తల్లికి వందనం కంఫర్టబుల్గా అందరికి పడిపోయినాయి. ఇంకేదైనా 1వ తరగతి అడ్మిషన్స్ ఉండేవాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ కొంచెం డిలే అవుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవి కూడా లిస్టులో అప్లోడ్ అయినాయి. ఈ మండలం తల్లికి వందనం 7,299 మంది 9,40,00,000 వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి. ఒక్క ఇనుకుర్తి గ్రామం 333 మందికి 42,90,000 పడ్డాయి. ఇవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయి. పింఛన్ 4,000 రూపాయల లెక్కన 6,000, 10,000, 15,000 అవి కూడా 1వ తేదీ వాళ్ళకి ఇంటికి చేరిపోతున్నాయి. అదొకటి కాకుండా గ్యాస్ 3 గ్యాస్ కనెక్షన్లు 2,700 వాళ్ళ జమల్లో పడుతున్నాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్ ప్రయాణం జరుగుతుంది, ప్రారంభమవుతుంది. అన్నదాత సుఖీభవ అది 20,000 రూపాయల లెక్కన ఎకరా ఉన్నా వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఏంటంటే చెప్పిన స్కీమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకం రాజ్యం వెళ్ళింది. అప్పులు చేసి కూర్చున్నారు, బకాయిలు పెట్టేశారు, శాఖలు మూసేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ లేదు, మైక్రో న్యూట్రియంట్స్ లేదు, మెకనైజేషన్ లేదు, అన్నీ మూసేసినారు వ్యవసాయ శాఖలు. ఇరిగేషన్లో కూడా అంతే.
మొత్తం ప్రాజెక్టులన్నీ ఆపేసేసారు, అన్నీ ఇన్కంప్లీట్. అవన్నీ ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం డిపార్ట్మెంట్స్ని మూసేసి నేను బటన్ నొక్కుతాను ఓట్లు వేయండి అన్నారు. ఇప్పుడు మనకు ఈ కూటమి ప్రభుత్వానికి ఏంది, యథాతథంగా ఇప్పుడు రోడ్లు మరమ్మతులు, కొత్త రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి. ఓ పక్కన కాలువల పూడికలు తీయటం, ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయినాయి. ఆపరేషనల్ మెయింటెనెన్స్ అండ్ అక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ మళ్ళీ యథాతథంగా లైన్లోకి వచ్చింది. విద్యాశాఖ, పంచాయతీరాజ్ అన్నీ తిరిగి ట్రాక్లోకి వచ్చినాయి. అంతకుముందు అన్నీ మూసేసి నేను బటన్ నొక్కుతా, మీరు ఓటు నొక్కండి అని చెప్తున్నాడు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కిడ్నాప్ కేసును నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు ఛేదించారు. ఈ మేరకు 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు 3 కార్లు, 3 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. బుచ్చిరెడ్డిపాళెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ శ్రీనివాసరెడ్డి వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు ఎట్టకేలకు కిడ్నాప్ కేసును ఛేదించారు. ఈ మేరకు సిఐ శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో నిందితులను హాజరుపరిచి కేసు వివరాలు వెల్లడించారు. ఫిర్యాదుదారుడు రమేష్, ముద్దాయి సురేంద్రకు బెంగళూరులో ఎస్ఎల్వి ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ పెట్టి దోపాలు, పూజా సామాగ్రి తయారు చేస్తూ వ్యాపారం చేసేవారు. వ్యాపార లావాదేవీలు వారిద్దరి మధ్య వివాదాలు తలెత్తాయని సిఐ తెలిపారు. దీంతో బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడకు వెళ్తున్న రమేష్ను జీపీఎస్ ట్రాక్ ద్వారా 2 కార్లలో వెంబడించి కిడ్నాప్ చేశారన్నారు. రొట్టెల పండుగకు వెళ్లి వస్తున్న కొందరు గ్రామస్తులు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు రమేష్తో పాటు మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సిఐ శ్రీనివాసరెడ్డి వివరించారు. బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్కి సంబంధించిన కిడ్నాప్ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీంట్లో కంప్లైంట్ వచ్చేసి వాయుగుండ్ల రమేష్ అనే అతను, ఎవరైతే కిడ్నాప్ అయ్యాడో అతను బాధితుడు. అతను ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వెంటనే మా ఎస్పీ గారి, మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు వెంటనే వాళ్ళని ట్రాక్ చేసి ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకి పంపించడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో మొత్తం 11 మంది ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళలో 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో కంప్లైంట్ వాయుగుండ్ల రమేష్ అనే అతనికి, అట్లాగే A1 ముద్దాయిగా ఉన్న సురేంద్ర బాబు అనే అతనికి, దగదర్తి అతను సురేంద్ర బాబు అనేది వాయుగుండ్ల రమేష్ ఆత్మకూరు. అయితే వీళ్ళిద్దరు 2024 నుంచి బెంగళూరులో మనుబోలు జాతీయ రహదారి కోడల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుండి నెల్లూరు వెళ్తున్న కారును అదే మార్గంలో వెళ్తున్న మహేంద్ర ట్రక్ తగలడంతో కారు వెళ్లి డివైడర్ ఎక్కింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. కోట మండలం కొత్తపట్నం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఎస్ఐసెల్ అధ్యక్షుడు తిరుమూరు మురళి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఏడాది పాలనలో అందించిన సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అశోక్, సేనయ్య, చిరంజీవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏడాదిలో సుపరిపాలన ప్రోగ్రాం రాష్ట్రం మొత్తం ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా మనకు తెలిసిన విషయమే. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఏడాది పరిపాలనలో
రాష్ట్రంలో ఏమేం పథకాలు తీసుకొని వచ్చాము, ఏమేమి ఉచిత పథకాలు ప్రవేశపెట్టాము, ఏం డెవలప్మెంట్ చేశాము అనే విషయం మీద ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు తీసుకొని మేము పార్టీ ఆఫీస్కి పంపించడం అనేది జరుగుతూ ఉంది. ఈ పరిపాలనలో ఎన్నో పథకాలు, ఉచిత పథకాలు తీసుకొని వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ కొత్తపట్నం గ్రామంలో ఈ రోజున గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా కోట మండల నూతన అధ్యక్షులు సుప్రచితులు సౌమ్యులు పలగాటి భాస్కర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు కొత్తపట్నం గ్రామంలో ఈ ఏడాది సుపరిపాలన ప్రోగ్రాము మొదలుపెట్టడం జరిగింది. నాయుడుపేట పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద కొలువైన గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు దేవాదాస కార్యనిర్వహణాధికారి రవికృష్ణ, ఇన్స్పెక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో చేపట్టారు. 3 నెలల 2 రోజులకు గాను 3,36,238 రూపాయలను అమ్మవారికి సమర్పించినట్లు వారు తెలిపారు. ఈ నగదును బ్యాంకు ఖాతాలో జమ చేసి ఆలయ అభివృద్ధికి వినియోగించనున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ నానా బాలసుబ్బారావు, ధనుంజయ, దేవతా కిషోర్ సిబ్బంది పాల్గొన్నారు. నా కింద ఏం చూస్తున్నావా? కింద ఏం చూస్తున్నావా? ఒక్క నిమిషం కూర్చోండి. అవునా? నాయుడుపేట గ్రామ దేవత శ్రీ 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 పోలేరమ్మ తల్లి హుండీ లెక్కింపు కార్యక్రమం ఇప్పుడే ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ మెంబర్లకి, అధికారులకి, విలేకరులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు హుండీ ఆదాయం 3,36,238 వచ్చింది. దీనికి గాను కొద్దిగా నగలు ఇస్తే తిరిగి మళ్ళీ హుండీలో వేయబడ్డాయి. ఓన్లీ నగదు రూపంలో దీన్ని బ్యాంకులో జమ చేస్తున్నారు. ఇది బ్యాంక్కి రిటైర్ ఉద్యోగ సమక్షంలో లెక్కేశారు. అన్నీ పకడ్బందీగా జరిగాయి. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కంటేపల్లి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వారి సతీమణి సురితిరెడ్డి పాల్గొన్నారు. వారికి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ఆలకించారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ వచ్చినాకే మా దానికి సంబంధించి పూర్తి రోడ్ వాళ్ళు అమ్ముకున్న దానికి సంబంధించి కనీసం ఇక్కడి నుంచి ల్యాండ్ మొత్తం అమ్మే ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కంటేపల్లి గ్రామంలో జరుగుతూ ఉంది. ఇక్కడ గ్రామంలో గతంలో ఎలక్షన్లో తిరిగి ప్రచారం చేసేటప్పుడు కూడా ఆ ఇష్యూస్ అన్నీ మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సంవత్సరం రోజుల్లో ఆ ఒక్కొక్క ఇష్యూని సాల్వ్ చేయడానికి సోమిరెడ్డి గారు కూడా రెవెన్యూ అధికారులతో కొంత రివ్యూ పెట్టుకున్నారు, హౌసింగ్ డిపార్ట్మెంట్తో రివ్యూ పెట్టుకున్నారు. ఇక్కడ హౌసింగ్కి సంబంధించి జగనన్న కాలనీలో జరిగిన స్కామ్ గురించి కూడా పలుమార్లు రివ్యూలు పెట్టుకున్నా. అది చూస్తుంటే
అది ఇక్కడితో ఆగేటట్టు కనపడటం లేదు. అక్కడ కానీ పక్కన లేఅవుట్లో కానీ చాలామంది మోసపోయి ఉన్నారు. ఆ చేతులు మారి ఎవరైతే కొత్త వాళ్ళు కొనున్నారో వాళ్ళందరూ కూడా మోసపోయామని అర్థమైపోయి ఇప్పుడు మళ్ళీ సోమిరెడ్డి గారి దగ్గరికి వచ్చి మమ్మల్ని బయట ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడున్న నాయకులను కూడా అడుగుతూ ఉన్నారు. అవన్నిటికీ సొల్యూషన్ కనుక్కునే పనిలోనే ఉన్నాము. ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ తీసుకొని వస్తాము. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అన్యాయాలు అన్నిటికీ ఒక ఎంక్వైరీ లాగా అయిపించి దానికి ఎవరు బాధ్యులు వాళ్ళని ఖచ్చితంగా శిక్షించేదానికి సోమిరెడ్డి గారు ఆ శిక్షించేంత వరకు వదిలిపెట్టారు. అదేవిధంగా అభివృద్ధి ఏంటి, ఏ విధంగా ఈ కాలనీలో మనం చేయాలా అనే దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు. దానికి సంబంధించి పైప్ లైన్కి ఎస్టిమేట్స్ వేయించాము. ఆ పైప్ లైన్ త్వరలో ఇక్కడికి వచ్చి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఏర్పాట్లు కూడా చేస్తాం. అదేవిధంగా సుపరిపాలన అంటే మా ఏడాది పాలనలో జరిగిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇక్కడ ప్రతి ఇంటికి చేరిందా లేదా అనే తెలుసుకునే కార్యక్రమంలో ఉన్నాము. ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాము. మాకు ప్రభుత్వం తరపు నుంచి మా పార్టీ తరపు నుంచి ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంట్లో ఆ యాప్లో ఏ ఇష్యూస్ ఉన్నాయనేది నోట్ చేసి పంపించడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో విషమ సంస్కృతి వచ్చిందని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి హేయమైన చర్యని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వాకాళ్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు నేదురుమల్లి నల్లపరెడ్డిల మధ్య రాజకీయ వైరమే కానీ వ్యక్తిగత వైరం లేదన్నారు. ఈ విషయంలో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో నాయకులు నేదురుమల్లి హిమకుమార్ రెడ్డి, రామకృష్ణ నాగూరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంటే 8వ తేదీ రాత్రి నెల్లూరులోని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడి హేయమైనది, తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒకరోజు ఇంటికి పోయి ఎనిమిదవ తేదీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ప్రోగ్రాం లాంచ్ ఉంటే మిథున్ రెడ్డి గారు వచ్చారు. ఆ రోజు రాత్రి ప్రోగ్రాం అయిన తర్వాత అందరం కలిసి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి పోవడం జరిగింది. అంతకు ముందర రాత్రి జరిగిన దాడి గురించి తెలుసుకుందామని. ఇంట్లో ప్రతి వస్తువుని ధ్వంసం చేశారు. టేబుల్లు, చైర్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, బాత్రూంలో ఉన్న కమోడ్లు, కిచెన్ లో ఉన్న వస్తువులు, ప్రతిదాన్ని, అసలు పోర్టుకోలో ఉన్న కారును కూడా తిరగబెట్టి కాల్చడానికి కూడా రెడీ అయ్యారు. ఆ సమయానికి వచ్చారు పోలీసులు. అంటే పోలీసులు రావడానికి కూడా అంత టైం పట్టింది. రొట్టెల పండుగ జరుగుతుంది. కోటివేటు దూరంలో పోలీసులు ఉండారు. మొత్తం ఓ 3,000 పైన పోలీసులు ఉండారు. వీడియోలో చూసాం. అంటే చాలా తెలివిగా వచ్చి రాగానే సీసీటీవీలు పగలగొట్టడం, ఉన్న రికార్డింగ్ బాక్స్ కూడా తీసుకుని పోయారు. చాలా ప్లాంట్ గా, పద్ధతిగా ప్రసన్నకుమార్ రెడ్డిని అంతం చేయాలి అనే ఉద్దేశంతోనే వచ్చినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. అదృష్టవశాత్తు దేవుని దయ వల్ల ఆయన పని మీద బయటికి పోవడం జరిగింది. ఆయన కానీ ఆయన కొడుకు కానీ అలా బతికారు. ఎవరెవరు వచ్చారు అనేది ఇంట్లో ఉన్న సీసీటీవీలు పగలగొట్టినా బయట వాళ్ళు తీసిన ఫుటేజ్ ఉంది. అది పోలీసులకు సమర్పించడం జరిగింది. ఆ ఫుటేజ్ ప్రకారం తప్పకుండా ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిందని పోలీస్ శాఖకు. చిల్లకూరు మండలం వల్లిపేడు గ్రామంలోని శ్రీ వల్లిపేటయ్య స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రవాస భారతీయులు రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ, లావణ్య, మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహించిన ఈ కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాలు దీవి అనంతాచార్య ఆధ్వర్యంలో జరిగాయి.
లేబూరు సాయి బృందం నాదస్వర కచేరీ, విద్వాన్ వరద వెంకట సుబ్రహ్మణ్య, వినోద్ అన్నమాచార్య కీర్తనలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు పివిఎస్ నారాయణరావు, మొత్సకాయల నందకుమార్, సుత్తాని మధుసూదన్, బిరదవల మహిదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రియ భగవద్ బంధువులకు, తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ప్రవాస భారతీయులు చూపాల గోత్రోద్భవులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు కుమార్తె లావణ్య మధుకిరణ్ రెడ్డిలు, వారి మనమ సంతానం లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. సావధాన శ్రీమన్నారాయణ ధ్యాన సావధాన. బయట పక్క పెట్టే అయ్యా పైన మనుబోలులో కొలువై ఉన్న అంకమ్మ తల్లి తిరునాళ్లు శనివారం అట్టహాసంగా మొదలయ్యాయి. రజక సంఘం ఆధ్వర్యంలో ఈ తిరునాళ్లను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మైలు తీర్పు అనంతరం పుట్టమట్టి తెచ్చి అమ్మవారిని తయారు చేసి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అంకమ్మ తల్లిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.
ఎంకమ్మ తల్లి మునుబోలు వెలిసున్న మునుబోలు మండలంలో తూర్పు వీధి. ఈరోజు ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయాన్నే పుట్టబంగారికి వెళ్తాము, మళ్ళీ సాయంకాలం మళ్ళీ పుట్టమట్టి తెచ్చుకుంటాము, అమ్మవారికి అక్కడ పెట్టుకుంటాము. సాయంకాలం గ్రామోత్సవం చేస్తాము, అందరూ అమ్మవారికి సేవ చేసుకుంటాము. ఆదివారం ఉదయాన్నే గ్రామంలో ఎవరైనా సరే అంకవారికి, అంకమ్మకి, పోలేరమ్మకి పొంగాళ్ళు పెట్టుకోవచ్చు. ఉదయాన్నే మైలు తీర్పు ఉంది, సాయంకాలం గ్రామోత్సవం. అందరూ కొమ్మలోళ్ళు వచ్చి మేమంతా అమ్మవారికి సేవ చేసుకుంటాము. ఊరు మొత్తం గ్రామోత్సవం అమ్మవారు. తెల్లారి ఆదివారం పొంగళ్ళు ప్రతి ఒక్కరూ పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా యాక్సిరి వెంకటేశ్వరులు, సుజాతమ్మ, నవీన్, జయశ్రీ, షణ్ముగ, శశాంక్, తరుణ్ తేజ్ వ్యవహరించారు. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఎంతో పుణ్యం చేసుకొని ఉంటేనో ఇట్లాంటి కార్యక్రమాలు దాతల ముందుకు వచ్చి తలపెడతా ఉన్నారు. ఎప్పుడైనా ఎవరైనా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆకలి కొన్న వారికి అంత అన్నం పెడితే అంతకన్నా పుణ్యం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పక్కా ప్రణాళికతో పథకాలు అమలు, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి లబ్ధి. పొదలకూరు మండలంలోని ఇనుకుర్తి గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పిన ప్రమాదం. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై కారు ట్రక్ వాహనం తగలడంతో డివైడర్ పైకి ఎక్కిన కారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు. కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను హాజరుపరిచి కేసు వివరాలు వెల్లడించిన సిఐ శ్రీనివాసరెడ్డి. వైభవంగా శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం చెల్లకూరు మండలం వల్లిపేడు గ్రామంలోని శ్రీ వల్లిపేటయ్య స్వామి దేవాలయంలో నిర్వహించిన కళ్యాణంలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.